10th రిజల్ట్స్ తర్వాత రీవెరిఫికేషన్ లో 600కి 599 మార్కులు సాధించిన ఊహ మనతోనే ఉంది. ఆమెకి ఇన్ని మార్క్స్ సాధించడం ఎలా సాధ్యమైందో ఆమె మాటల్లోనే తెలుసుకుందాం. హాయ్ ఊహ. హాయ్, కంగ్రాచులేషన్స్. ఈ రోజు మీరు సాధించిన మార్కులు మామూలు న్యూస్ కాదు, ఇంటర్నేషనల్ న్యూస్ ఇది. సో ఎలా సాధ్యమైంది ఇన్ని మార్కులు సాధించడం? ఫస్ట్ రిజల్ట్ ఎన్ని మార్క్స్ వచ్చాయి? firstly I secured 592 out of 600. After re-verification I got 599 marks. At starting my English marks was 93. Now I secured 100 out of 100 in English examinations. I am very happy to share this with you. నారాయణ గర్ల్స్ రెసిడెన్సీ ధనలక్ష్మీపురంలో మీరు ఎన్ని మార్కులు సాధించడం ఎలా అనిపిస్తుంది? నాకు ఇన్ని మార్కులు సాధించినందుకు చాలా ఆనందంగా ఉంది. ముందుగా మా తల్లిదండ్రులకు, నా ఉపాధ్యాయులకు నేను ధన్యవాదాలు తెలియజేయాలనుకుంటున్నాను. వారి కృషి లేనిదే నేను ఇక్కడ లేను. ఎన్ని మార్క్స్ స్కోర్ చేయడానికి మీకు బాగా సపోర్ట్ చేసిన టీచర్ ఎవరు? ప్రతి ఒక్క టీచర్ నాకు బాగా సపోర్ట్ చేసేవారు, నన్ను బాగా పట్టించుకునేవారు. నన్ననే కాదు అందరినీ బాగా చూసుకునేవారు. అందరూ ఉపాధ్యాయులు నాకు సమానంగానే ప్రాధాన్యత ఇచ్చేవారు. అండ్ ఒక్కొక్క సబ్జెక్ట్ లో ఎన్ని మార్క్స్ వచ్చాయి? ఎక్కడ మీకు మార్క్ తగ్గింది? తెలుగు 100 out of 100, హిందీ 99, ఇంగ్లీష్ ఆఫ్టర్ రీవెరిఫికేషన్ తర్వాత 100 మార్క్స్ వచ్చాయి. మ్యాథ్స్ 100, ఫిజికల్ సైన్స్ 100, సోషల్ 100. సో చాలా మంది స్టూడెంట్స్ రీవెరిఫికేషన్కి వెళ్ళాలంటే భయపడుతూ ఉంటారు. మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవ్వచ్చు. సో యు గాట్ 7 మార్క్స్ ఎక్స్ట్రా, రైట్? సో ఎలా ఫీల్ అవుతుంది? నాకు కాన్ఫిడెంట్ గా ఉంది ఖచ్చితంగా నా మార్క్స్ పెరుగుతాయని. కాబట్టి నేను రీవెరిఫికేషన్కి వచ్చాను. ఇలా కాన్ఫిడెంట్ గా ఉన్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా రీవెరిఫికేషన్ పెట్టించుకోండి, మీకు పెరుగుతాయి. సో ఇంత కాన్ఫిడెన్స్ మీకు పెరగడానికి మీకు ఏం బాగా సపోర్ట్ చేసింది స్కూల్లో? మా స్కూల్లో జరిగే ప్రతి ఒక్క యాక్టివిటీస్ వల్ల నా స్టేజ్ ఫియర్ అన్నీ పోయాయి. నాకు మా పేరెంట్స్ కూడా దీనికి చాలా సపోర్ట్ చేసేవారు. బయట ఎగ్జామ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి నేను బాగా అటెండ్ అయ్యేదాన్ని. థ్యాంక్స్ ఫర్ దెమ్. సో నారాయణ స్కూల్ అంటే ఎప్పుడు చదివిస్తారు, బై హార్ట్ చేపిస్తారు అని చెప్తూ ఉంటారు. బట్ మీరైతే యాక్టివిటీస్ కూడా చెప్తున్నారు. ఎలాంటి యాక్టివిటీస్ లో మీరు బాగా పార్టిసిపేట్ చేశారు? ఇక్కడ అన్ని యాక్టివిటీస్ చేస్తారు. ప్రతి ఫెస్టివల్ ని సెలబ్రేట్ చేస్తారు. అంత బర్డెన్ గా ఏముండదు. చదివే వాళ్ళకి అంతా బాగానే ఉంటుంది. కొంతమందికి బర్డెన్ గా అనిపించవచ్చు, కానీ వాళ్ళకు కూడా నచ్చుతుంది. ఇక్కడ అన్ని యాక్టివిటీస్ బాగుంటాయి. కష్టం అనిపించకుండా ఈజీగా చదువుకోవాలంటే ఎలా చదువుకోవాలంటే? క్లాస్ లో చెప్పింది వింటే చాలు. కాన్సెప్ట్ అర్థం చేసుకొని మా టీచర్స్ గైడెన్స్ ద్వారా నేను ముందుకు వెళ్ళాను. దానికి నాకు చాలా ఆనందంగా ఉంది. పర్ డే కి ఎన్ని అవర్స్ చదివేవాళ్ళు? మేము మార్నింగ్ 8:30 నుంచి జస్ట్ 5:30 వరకే స్కూల్ అవర్స్ ఉంటాయి. తర్వాత స్టడీ అవర్స్ మా టీచర్స్, వార్డెన్స్ ద్వారా మేము చదువుకునే వాళ్ళము. టీచర్స్ నైట్ 10 వరకు మాతోనే ఉండేవాళ్ళు. మార్నింగ్ స్టడీ అవర్స్ ఉంటాయి. మనం చదువుకోవచ్చు. ఇక్కడ హాస్టల్ కాబట్టి బాగా ఫెసిలిటీ ఉంటుంది. సో మీ పేరెంట్స్ సపోర్ట్ ఎలా ఉంది? మా పేరెంట్స్ నన్ను బాగా సపోర్ట్ చేసేవారు. హాస్టల్ అని నేను ముందు భయపడినా కానీ వాళ్ళు నాతో బాగా ఎంకరేజ్ చేసి ఎప్పుడు నన్ను విజిటింగ్ చేయడానికి వచ్చేవారు. మా టీచర్స్ కూడా నాకు సపోర్ట్ చేశారు. మా ప్రిన్సిపల్ మ్యామ్ కూడా దేనికి అడ్డు చెప్పేవారు కాదు, నన్ను అలో చేసేవాళ్ళు దేనికైనా. హోమ్ సిక్ ఫీల్ అయ్యారా? స్టార్టింగ్ లో ఉన్నింది, తర్వాత మా టీచర్స్ వల్ల ఇంకా మా పేరెంట్స్ వల్ల నాకు అలా ఏం అనిపించలేదు. సో ఫ్యూచర్ లో మీరు ఏం అవ్వాలనుకుంటున్నారు? మీ గోల్స్ ఏంటి? నేను ఫ్యూచర్ లో IAS ఆఫీసర్ అవ్వాలనుకుంటున్నాను. ఖచ్చితంగా మీరు అనుకున్న గోల్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. IIT దిగ్గజం విజేతల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్. IITలో టాప్ ర్యాంక్ కోసం సివో స్పార్క్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్స్, నీట్లో టాప్ ర్యాంక్ కోసం సివో మెడి ప్రోగ్రామ్. ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో, బెస్ట్ టీచర్స్ తో, బెస్ట్ ఫెసిలిటీస్ తో, హెల్దీ అండ్ హైజీనిక్ ఫుడ్ తో, ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్. రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ IOQMIలో గత 3 సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది నారాయణ. బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు. ఫోన్స్ 8179880325, 8179880337 మరియు 8179881189. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.